రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం S4 న్యూస్. ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం కర్నంగూడ, చెర్లపటేల్గూడ గ్రామాల్లో 1.07 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పి కృపేష్, జెడ్పీటీసీ మహిపాల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాంపల్ల నిరంజన్ రెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు బూడిద రామ్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్ రెడ్డి, సర్పంచ్ల వంగేటి కవిత, తిరుమల్ రెడ్డి, గీతా రామ్రెడ్డి, ఉప సర్పంచ్లు ఎంపీడీఓ మహేష్ బాబు, ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు, డిఈ శ్రీనివాస్ రెడ్డి, ఏఈ ఇంద్రసేనారెడ్డి, వివిధ శాఖల చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ స్తోమత బ్రహ్మాండంగా ఆనాడు 5,000 10,000 జీతాలు కాదు, ఇవాళ 1,00,000 వరకు జీతాలు వస్తా ఉన్నాయి. ఒక కానిస్టేబుల్ గాని, ఒక ఎస్ఐ గాని. కాబట్టి ఎక్కడ మోమాటాలు వద్దు. ఎవరు చదువుకున్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తల్లులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళని, పోమా పోయి నువ్వు ట్రైనింగ్ ముందు సక్సెస్ గా జాబ్ తెచ్చుకో అని చెప్పి మీరు ధైర్యం చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఒకవేళ వాళ్ళ ఇంటి కుటుంబమే కాదు, వాళ్ళ మార్పు బ్రహ్మాండమైన ఒక ఊర్లో, ఒక ఇంట్లో ఒక జాబ్ వచ్చిందంటే ఆ ఇంటి వాతావరణం చేంజ్ అయిపోతుంది. వాళ్ళ ఇంట్లో చుట్టాలు ఇట్టాలు అందరూ కూడా అరే జాబ్ చేస్తున్నాడు బాబు, లేదా అమ్మాయి జాబ్ చేస్తుంది అని చెప్పి ఒక మర్యాద మన్నన అని కూడా కలిసి వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి జాబ్ ఉంటే ఒక నెల కాగానే జీతం వస్తుంది. ఇలా పంటలు కానీ ఇవన్నీ కూడా ఓసారి కష్టపడతా ఉన్నారు మన తల్లిదండ్రులు. ఓసారి వాళ్ళకు ఎక్కువ వానలు పడో లేదా ఇంకా ఏదైనా వస్తే అది కొట్టుకుపోయే పరిస్థితి వస్తా ఉంది. కానీ జాబ్ అంటే ఆ కుటుంబంలో పిల్లలు చదువుకుంటారు, ఆర్థికంగా బాగుంటారు, రేపు భవిష్యత్తు కూడా బాగుంటుందనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకుంటాం. తప్పకుండా సక్సెస్ చేద్దాం. మన నియోజకవర్గంలో రేపు వచ్చే 3-4 ఏళ్ల లోపలనే చాలా మందికి న్యాయం చేసే విధంగా కార్యక్రమాలు ముందుకు పోతా ఉన్నాం. అది ప్రభుత్వం చేస్తా ఉంది. దానికి మనం సహకరించుకుందాం, సహకరించుకుని లబ్ధి పొందాం అని చెప్పి మరొకసారి మీకు అందరు కూడా నేను మమ్మల్ని కోరడం జరిగింది. నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి, సార్ కొత్తగా ఏర్పడ్డది గ్రామంలో కొంచెం వెనుకబట్లనన్నా చేసి నిధులు ఇవ్వాలి. మన మండలం మొత్తంలో ఈ ఒక్క గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడ్డది కాబట్టి అధిక నిధులు ఇవ్వాలని చెప్పి రూపాయలు వెంటనే ఈ గ్రామానికి మంజూరు చేయడం జరిగింది. అవే ఇప్పుడు మనం సీసీ రోడ్లు ప్రారంభించుకోవడం జరిగింది. నిజంగా కూడా అలాగే మన ఇప్పుడు బీసీ కమ్యూనిటీ వాళ్ళు కూడా మన గౌరవ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ గారు ఇచ్చినటువంటిది ఇప్పుడు మనం ప్రారంభించుకున్నది. ఇంకొక 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే ఇంకో సంవత్సరంలో కాలంలో దాదాపు ఇప్పుడు మళ్ళా గ్రామ పంచాయతీ 20 లక్షల పైన మంజూరు కావడం జరిగింది. అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 70-80 లక్షల రూపాయలు సార్ ద్వారా ఈ యొక్క కర్నగూడ గ్రామానికి రావడం జరిగింది. అవి సద్వినియోగం చేసుకొని మనం ఇంకా మరింత అభివృద్ధిగా ముందుకోవడానికి మరిన్ని ఇంకా నిధులు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ స్థలం కూడా మన గ్రామ పంచాయతీ లేనందున ఇప్పుడే సార్ మాట్లాడిండు రైతులతోని. అది అక్కడ ఇప్పుడు మనం శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ సహకారంతో ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఇప్పుడు ఈ వైకుంఠ ధామాలు ఏవైతే ఉన్నాయో గతంలో మనం ఇప్పటి వరకు మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చేయడం కోసం మనం మన గౌరవ ఎమ్మెల్యే గారిని పిలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇలాగే మన గ్రామానికి నిధులు ఇచ్చి మన గ్రామ అభివృద్ధికి సహకరించగలరని కోరుతున్నాను. ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే సార్, మన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సార్ గారికి, ఈ సభ అధ్యక్షులు సర్పంచ్ గారికి, ఎంపీపీ కృపేష్ గారికి, వివిధ గ్రామాల సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, పత్రికా సోదరులకు, మీ అందరికీ